అయితే కృష్ణ చైతన్య నీ ఇప్పుడు సక్సెస్ అన్న వాడు ఉపయోగించావు, మీ ఫ్రెండ్స్ అందరూ సక్సెస్ అన్నా కదా, అంటే నీ సక్సెస్కి ఏంటి ఏముంటుంది కారణం, ఏమనుకుంటున్నావు నువ్వు? నేను 2 విషయాలకు భయపడను. అంటే 2 విషయాలకు ఫీల్ గాను. అంటే భయపడను. ఫస్ట్ ఓటమి వస్తుందేమో అని భయపడను, ఇన్సల్ట్ అవుతుందని సిగ్గుపడను. సో మాట్లాడడానికి చిన్నవి ఉంటాయి. మా తమ్ముడు కూడా ఎప్పుడు చెప్తాడు, సిగ్గు భయం వదిలేస్తే సక్సెస్ వస్తుంది. సిగ్గు భయం వదిలేసిన ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు. నాది కొటేషన్ ఉంటది, భయం సిగ్గు భయము రెండే మెయిన్ రెండే. నాది నేను రాసిన ఒక కొటేషన్ ఉంటది, నువ్వు చేసే పని నేరం కానంత వరకు, అది విలువలకు దూరం కానంత వరకు, జనం ఎంత ఘోరంగా దాన్ని ఆపాలని ప్రయత్నించినా తీరం చేరకుండా ఆగిపోదు, విజయం పొందకుండా ఓడిపోదు. ఓకే. సో నువ్వు చేసే పని నేరం కానప్పుడు, అది విలువలకు దూరం కానప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి, ఎందుకు సిగ్గుపడాలి? అది అర్థం చేసుకునే వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. వాళ్ళు ఏమైనా ఇన్సల్ట్ చేస్తుంటే వాళ్ళ తెలివి తక్కువతనం అది. నేను ఇంతవరకు తప్పు పని చేయలేదు. యాజ్ పర్ ప్రొఫెషన్ ఇస్ కన్సర్న్ నేను డెడికేటెడ్గా ఉంటా. స్టోరీ టెల్లింగ్ లో నాకు ఒక గ్రిప్ ఉంది. నేను మాట్లాడుతుంటే అవతల మనిషి అటెన్షన్ ని గ్రాప్ చేస్తా. సో నాకు నా స్ట్రెంగ్స్ తెలుసు, నేను అన్నట్టు నాకు నా వీక్నెస్ లో కూడా తెలుసు. సో వీక్నెస్ ఉన్నాయి ట్రై చేయను, స్ట్రెంగ్త్ ని వదులుకోను. సో నేను నా స్ట్రెంగ్స్ ని చాలా గట్టిగా నమ్ముతాను నేను, అంతే. ఎవరేమన్నా సో అది మేబీ అది క్లిక్ అయిండొచ్చు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అబ్బా నేను కూడా జ్ఞాపకం పెట్టుకున్నాను. అబ్బా అంటే ఏంటంటే అవరోధాలు, అవకాశాలు, బలాలు, బలహీనతలు, ఇలా ప్రతి ఒక్కడు విశ్లేషించుకోగలడు అంటారా? ప్రతి ఒక్కడు చేసుకోవాలి కదా, బేసిక్ కదా. ఇప్పుడు గంటలు ఫోన్ చూసే బదులు వాని మీద వాడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వీక్నెస్లు బయటికి చూపెట్టుకోరేమో, కానీ ఎవరిది వాళ్ళకి తెలిసి ఉంటది కదా. ఇప్పుడు నాకు వీక్నెస్లు ఉన్నాయి, నేను మీరు ఎంత అడిగినా చెప్పను, కానీ నాకైతే తెలుస్తాయి కదా. నాకు తెలుసు కదా నా వీక్నెస్ లేదో, నేను చెప్పుకోవడానికి ఇష్టపడను, అంతేగాని అట్లా ప్రతి మనిషికి తనకు ఇది వచ్చు ఇది రాదు, దీంట్లో నేను వీక్ ఉన్నా అని తెలుస్తుంది. ఆ వీక్ ఉన్నది పట్టుకొని వేలాడకండి, దాన్ని స్ట్రెంత్ గా మార్చుకోగలిగితే ఎఫర్ట్ పెట్టండి. వీలు కాకపోతే నీ స్ట్రెంత్ ఏదో దాన్ని పట్టుకొని పర్ఫెక్ట్ గా దాంట్లో ముందుకు బాగుంటా. నేను మనకు అబ్దుల్ కలాం చెప్పినట్టు, నువ్వు బాత్రూంలో కడిగితే బాత్రూంలో కడిగే దాంట్లో ఎక్స్పర్ట్ గా నీ తర్వాతనే ఎవరైనా ఉండాలి. నువ్వు ఆటో నడిపితే నీలాగా ఆటో ఎవరు నడపరాదు. సో నువ్వు ఏ పని చేసినా నువ్వు దాంట్లో టాప్ లో ఉన్నావు అనుకో, నేను పట్టేటోడు ఉంటాడు. అది గొప్ప పనే కావాల్సిన అవసరం లేదు, అది ఏ పనైనా కానీ. నువ్వు స్వీపర్ అయితే బెస్ట్ స్వీపర్ గా, నువ్వు అది టీచర్ అయితే టీచర్ బెస్ట్ టీచర్ గా. టీచింగ్ సగమే చేసి ఇది సగం చేసి అన్నిట్లో యావరేజ్ ఉంటే నీ లైఫ్ కూడా నార్మల్ ఉంటది. ఇప్పుడు మీరు నాకు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు శ్యామ్ని అండ్ విష్ణుని చెప్పాను కదా, వీళ్ళు టాప్ క్లాస్ అని. ఎందుకు చెప్పాను అంటే వాళ్ళ పని అట్లా ఉంటది కాబట్టి చెప్పాను. అదే వాళ్ళు మంచి చేయరు అనుకోండి, మీరు ఓపెన్ గా చెప్పేస్తుండ్రి, అసలు చెప్పరు కూడా. అసలు అంటే చెప్పేటట్టు చెయ్యి అంటున్నా నేను. ఏ పని చేసినా ఒకరి నీ గురించి చెప్పేటట్టు చెయ్యి, అప్పుడు ఆటోమేటిక్ గా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది, నీకు తెలియకుండానే నీ లైఫ్ మారిపోతుంది. ఇప్పుడు చాలా మంది మనం గొప్పలను చూస్తుంటాం, అది సినిమా యాక్టర్ అవ్వచ్చు, క్రికెటర్, కానీ వాళ్ళకున్న ఫెయిల్యూర్స్ ని ఎవరు గుర్తించట్లేదు. అబ్బా చాలా అనుకుంటున్నారు, అతని వెనకాల ఉన్న ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అలాగే మీ జీవితంలో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా? అన్నిట్లో ఫెయిల్ అయినా నేను, చెప్తున్నా కదా. 10th లో 500 మార్క్స్ ఇట్లా తెచ్చుకుంటాను మా డాడీకి ఛాలెంజ్ చేసి డిజాస్టర్ అయిపోయి 436 మార్క్స్ వచ్చినాయి. నేను ఖచ్చితంగా డాక్టర్ అవుతా అని నేను కాలేదు, కలెక్టర్ ఖచ్చితంగా అవుతా అని కాలేదు, నేను క్యాట్ కోచింగ్ తీసుకొని IIM లో సీట్ తెచ్చుకుంటా అన్న, తెచ్చుకోలేదు. నేను ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన, దాంట్లో ఎవరికన్నా గవర్నమెంట్ జాబ్స్ వస్తే ఎగిరి గంతులేసి చేసి జీవితాంతం దాంట్లో ఉంటారు. నాకు చేత కాలేదు, వదిలేసి రోడ్ల మీద తిరిగిన. అంటే రోడ్ల మీద అంటే అవకాశాల కోసం పిచ్చోన్లా తిరిగిన, ఒక్కడు కూడా అవకాశం ఇయ్యలేదు. ఇచ్చిన వాళ్ళు అవకాశం ఫస్ట్ రావడానికేనే నాకు గంటకు 125 రూపాయలు ఇచ్చి క్లాసులు చెప్పించుకున్నా. అంటే అవకాశం ఇచ్చిన వాళ్ళని తక్కువ చేస్తలేను. అంటే నాకు ప్రతిదీ ఫెయిల్యూరే. అంటే ఇప్పుడు లాస్ట్ 4 ఏళ్ల నుంచి కొంచెం సక్సెస్ చూస్తున్నా, డబ్బును చూస్తున్నా, కొంచెం పేరు బయటకు పోతే గుర్తుపడుతున్నారు, అంతేగాని అంతకు ముందు నాకు, మీరు సూసైడ్ అన్నారు కదా, సూసైడ్ ఎందుకు చేసుకుంటారు అనే దాని మీద క్లారిటీ వచ్చిన ఫేజ్లు కూడా ఉన్నాయి నాకు. ఓహో ఎందుకు ఆ సూసైడ్ చేసుకునేదని నాకు అనిపించింది. నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి 15 లక్షలు మా డాడీతో ఖర్చు పెట్టిపించి, ఆయన దగ్గర లేకున్నా అప్పులు చేపించి, ఆయనకున్న స్కూటర్ అమ్మిపించి, మా అమ్మ మెడలో ఉండే బంగారం గాజులు కొంచెం ఉంటే అది తాకట్టు పెట్టిపించి 15 లక్షలు పెట్టి ఇన్స్టిట్యూట్, నా టీచింగ్ స్కిల్స్ మీద నమ్మకంతో, గుడికి వచ్చినట్టు జనాలు వస్తారు అని చెప్పి 300 కెపాసిటీ ఉన్న హాల్ ని తీసుకొని పబ్లిసిటీ చేసి 15 లక్షలు ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్ పెడితే
రిటర్న్ 6,000 వచ్చినాయి నాకు. ఎంత ముగ్గురు స్టూడెంట్స్ జాయిన్ అయ్యి 2,000 వచ్చి 2 నెలల తర్వాత ఇన్స్టిట్యూట్ మూసేసిన. 14,94,000 లాస్. అసలు ఏంది తట్టుకోవడం చాలా కష్టం. తర్వాత ఇప్పుడు అదే నేను చెప్పే టీచింగ్ లో ప్రాబ్లం లేదు, జనాలకు రీచ్ కాలేదు, డిజాస్టర్, ఫెయిల్యూర్. మళ్ళీ ఫస్ట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ లో క్లాసెస్ చెప్పి కాలేజ్ కాంట్రాక్ట్ తెచ్చుకోవాలని తిరిగితే నాకు ఇయ్యలేదని కాలేజ్ కాంట్రాక్ట్స్ మా అమ్మ నాన్న బైక్ వేసుకొని పోయి మా కొడుకుకు అవకాశం ఇవ్వండి అని అడిగిన రోజులు ఉన్నాయి నాకు తెలియకుండా. మా కొడుకుకు అవకాశం ఇవ్వండి, బాగా చెప్తాడు సబ్జెక్ట్. మీరెందుకు వచ్చిండ్రు అసలు, అమ్మా నాన్న రావడం ఏంది అని వాళ్ళు ఇన్సల్ట్ చేసి పంపించారు. అంటే ఇవన్నీ జరిగినాయి. మరి అంటే జరగకుండా ఊరికే ఉండదు కదా లైఫ్. ప్రతి ఒక్కరికి గుండెలు పగిలిపోయే బాధలు ఉంటాయి, నిద్ర పట్టని రోజులు ఉంటాయి. అది ఈ రోజు సక్సెస్ చూసి మనం ఆనందించడం కాదు, ఇవి కృష్ణ చైతన్య రెడ్డి వెనకాల కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఓకే, అయితే మీ అమ్మగారి గురించి ఒకసారి చెప్పండి, ఎందుకంటే ఇప్పుడే అమ్మ నాన్న అన్నారు కదా, ప్రత్యేకంగా మీ అమ్మగారి గురించి ఒకసారి చెప్పండి. మా అమ్మ అంటే అందరు చెప్పేదే, కానీ నేను ఎప్పుడు చెప్పలేదు. అదృష్టం అంటారు కదా, అంటే అది అదృష్టమే అనిపిస్తుంది నాకైతే. అందరమ్మలు అట్లే ఉండొచ్చు, ఒకరమ్మని తక్కువ చేస్తలేను, కానీ నేను అడుగుతున్నా కష్టపడ్డారా హ్యాపీగా పెంచేశారా మిమ్మల్ని? హ్యాపీగా పెంచిండ్రు, నన్ను కష్టపెట్టలేదు, తను కష్టపడింది. అది ఎంత కష్టం అంటే అది మామూలు కష్టం కాదు, అంటే చెప్తే నార్మల్ ఉంటది కానీ అంటే తను ఏదో ఫిజికల్ గా కష్టపడి పెంచలేదు. కానీ ఎక్కడ కూడా ఎంతమంది బంధువులు ఎవరు ఏమన్నా మాకు ఆస్తులుండి పొడగొట్టుకున్నాము, అది ఇది అయ్యి మీ పిల్లలేంది ఇట్లా, మీ కొడుకేంది అట్లా గాలికి తిరుగుతున్నాడు, అది ఇది అంటే ఒక్క మాట నాకు మా పిల్లల్ని అని మొహం మీద చెప్పేసింది బంధువుల వాళ్ళ. నాకు బంగారం లాంటి పిల్లలు ఉన్నాడు, మనకి తెలుసు వాడు ఏం సాధిస్తాడో అని. నేను గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చినా కూడా అసలు ఎక్కడ నా మీద కోపం లేదు, ఏం లేదు. వీడు ఏం చేసినా సక్సెస్ అవుతాడనే నమ్మకం. సక్సెస్ కానప్పుడు అట్లే చూసింది, ఇప్పుడు అట్లే చూస్తుంది, రేపు పొద్దున అట్లే చూస్తుంది. అండ్ ఇప్పటికీ అనిపిస్తుంది నాకు, అంటే అట్లాంటి మనిషి కూడా ఉంటారు ఎవరన్నా లైఫ్ లో. ఇంతవరకు నాతో డిసప్పాయింట్ కాని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా అమ్మ. అంటే జెర్సీ సినిమాలో నాని అంటాడు, నన్ను జడ్జి చేయండి ఈ ప్రపంచంలో, నన్ను జడ్జి చేయకుండా నిస్వార్థంగా నన్ను ప్రేమించేది ఎవరన్నా ఉన్నారంటే నా కొడుకు అంటాడు. అట్లా నన్ను జడ్జి చేయకుండా, నేను సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని చూడకుండా, నేను బాధలున్నా సంతోషంలో ఉన్నది ఏం లేదు, మా అమ్మ నన్ను ఎప్పుడు అట్లే చూసింది, నన్ను ఇంతవరకు జడ్జి చేయలేదు, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏం లేదంటే మా అమ్మ. అది అసలు ఎక్కడ కూడా ఒకసారి ఫోర్స్ చేయలేదు నాకు, ఇంతవరకు ఫోర్స్ ఇది చేయరా అని ఫోర్స్ చేయలేదు నాకు, ఇప్పటికీ చేయదు. మా నాన్న అంటుంటాడు, ఏంద్ర 24 గంటలు ఎడిటింగ్ అంటావు, అది చేసుకుంటావు, ఫోటోలు వచ్చి. మా అమ్మ ఏం అని తెలుసు, నేను తింటా అన్నప్పుడు ఏదానికి ఫోర్స్ చేయదు. ఇప్పుడు నేను ఇప్పటికీ ఫోర్స్ చేయదు, ఏ విషయంలో, పెళ్లి విషయంలో కూడా ఫోర్స్ చేయదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.